సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ దగ్గర అయితే మనం ఉన్నాం. గవర్నమెంట్ హాస్టల్స్ ఏందని ఇంత దారుణంగా ఉన్నాయి? ఒకటా రెండా మూడా? ఎక్కడ చూసినా ఇలానే ఉన్నాయి. ఒకసారి ఈ హాస్టల్ లోపలికి వెళ్తే మరీ దారుణం అండి. పైనుంచి చెక్కులన్నీ ఊడి పడుతున్నాయంటే పిల్లల మీద. అసలు ఎందుకు ఇలాంటి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్? నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి క్లియర్గా మీకు లోపలికి వెళ్ళి చూపిద్దామండి. దీనివల్ల పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో లోపలికి వెళ్దాం రండి. చూడండి, సో నాకైతే ఇక్కడ రాగానే మాకు క్లియర్గా ఇక్కడ చూడండి, మేము చెప్పేదే కాదు క్లియర్గా ఎలా ఉన్నాయి. సో రోజుకొకటి పడుతూనే ఉంటుందంట. సో పిల్లల మీద వాళ్ళు కూర్చున్నప్పుడు, స్టడీ కూర్చున్నప్పుడు కానీ, సో నిద్రపోయేటప్పుడు కానీ ఏ టైంలో పడుతుంది తెలియడం లేదు. సో వాళ్ళకైతే పడుతుందంటే చాలా ఇబ్బంది అవుతుందంట. సో పిల్లలు చెప్తున్నారు కానీ వాళ్ళు భయపడుతున్నారు ముందుకు రావడానికి. కానీ పిల్లలు అయితే మనకి క్లియర్గా చెప్తున్నారు ఇలా ఇలా ఉన్నాయి. సో ఇక్కడ గేట్లు కూడా ఇక్కడ ప్రాపర్గా లేవు. ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఈ డోర్స్ చూడ ఎలా ఉన్నాయో. సో ఇలా ఉంటే ఎలా? అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఇది ఏంటో. ఒక్కడు కూడా ఇక్కడ ప్రాపర్గా లేవండి. మరి ఇంత దారుణమా? ఒకసారి ఈ రూమ్ చూడండి ఎలా ఉందో. అసలు మనం ఫస్ట్ రూమ్కే వచ్చాం. సో ఈ రూమ్ అయితే ఎవరు యూజ్ చేయడం లేదు. ఎందుకంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. లోపలికి రండి ఒక్కసారి. ఇదిగోండి మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న పిల్లలకి, ఇక్కడ నిద్రపోతున్న పిల్లలకి సో ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు ఎందుకు ఈ రూమ్లో ఉండడం లేదనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి అసలు తల మీద పడితే ఏమైనా ఉందా అండి? ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రూమ్ అయితే ఎవరు యూజ్ చేయడం లేదు. సో అంత దారుణంగా ఉంది ఈ రూమ్. సో ఈ రూమే ఇలా ఉందంటే ఇంకా మిగతా రూమ్లు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకవేళ పిల్లలకి నించుంటే అసలు చూడండి క్లియర్గా పడేలాగే ఉంది. సింగ 1 day 2 daysలో అయితే ఇదైతే పడేలాగే ఉంది. మరి దారుణంగా ఉంది. సో ఈ రూమే ఇలా ఉందంటే ఇంకా అవతల రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ బయట చూడండి, లోపలేమో కానీ బయట చూడండి ఒకసారి. మనకి ఇది చూడగానే మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా అన్ని రూములు ఇలానే ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క ప్లేస్ ఇలానే ఉంటాయి కదా అని చెప్పి మనకి ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. సో పిల్లలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. మనం ఎంత కవర్ చేయాలని చెప్పినా అవి ఉండవండి. మనం ఎంత ఒకవేళ సిమెంట్ వేసి కవర్ చేద్దామన్నా కూడా అవి ఉండవు. సో అవి ఊడుతానే ఉంటాయి. బట్ ఎలా ఉంటున్నారు ఈ పిల్లలు? నిజంగా అండి మరీ దారుణం అండి. ఒక హాస్టల్ లాగా కూడా లేదండి ఈ హాస్టల్. ఇది హాస్టలా అనే విధంగా ఉంది. అసలు మరి ఎంత దారుణం అంటే అసలు ఇది హాస్టలా, ఈ హాస్టల్లో పిల్లలు ఉంటున్నారా అలా ఉందా? అసలు మరీ దారుణం అండి, వరస్ట్గా ఉందండి ఈ హాస్టల్ అయితే. సో పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా చెప్పలేకపోతున్నారు చూడండి. ఒకసారి ఈ చూడండి, ఇక్కడే మన పిల్లలు ఇక్కడ స్టడీ కూర్చుంటారు. ఈ పిల్లలు ఇక్కడ చూడండి, ఒకటా రెండా మూడా? ఎక్కడ చూసినా ఎలానే అండి. అసలు పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు అసలు రాకూడదండి. చదువుకునే పిల్లలకి ఇలాంటి వాటి వల్ల వాళ్ళు భయపడి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి స్కూల్ కానీ కాలేజీకి కానీ వెళ్ళకుండా ఉంటారు కంపల్సరీ. మరి అంత దారుణంగా ఉంది. అసలు ఎప్పుడు పడిపోయిద్దో కూడా ఈ విధంగా ఉందండి ఈ స్తంభం అయితే. ఒకసారి చూడండి, మనం క్లియర్ చూసినట్లయితే ఈ స్తంభం పైన సగం వరకు పోయింది. ఇంకొంచెం పోతే ఏకంగా స్తంభమే పడిపోతుందండి. అంత దారుణంగా ఉంది. ప్రతి ఒక్క ప్లేస్ ఇలానే ఉంది. మరి అసలు ఒక నిమిషం ఉండడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారు. ఈ పిల్లలు ఎలా ఉంటున్నారో ఊహించుకోండి. సో మనమైతే ఇక్కడైతే ఈ పిల్లలు ఉంటున్నారు. బట్ ఈ పిల్లలు ఉన్న రూమ్ ఏమన్నా మంచిగా ఉందనుకుంటున్నారా? ఇది కూడా ఎలా ఉందో సో చూద్దాం రండి.
ఈ రూమ్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. పిల్లలు కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది లోపల నిద్రపోతున్నారంట. సో ఇక్కడి నుంచి ఇదే రూమ్లో ఆ బాబు ఇక్కడ నిద్రపోతున్నాడు. ఇదే ప్లేస్లో నుంచి పైనుంచి కింద కూడా పడ్డాయి. అసలు ఏంటి ఈ శబ్దం వచ్చిందని చుట్టూ చూస్తే జస్ట్ మిస్ అబ్బాయి. ఎలా లేచాడో ఎలా పక్కకు వచ్చాడో కూడా తెలియదు. నిజంగా అసలు ఆ బాబు సేవ్ అయ్యాడు, సేఫ్గా వచ్చేసాడు. అసలు అంత దారుణంగా పడుతున్నాయి. సో చూడండి, మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం అంటే ఓకే, అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది కొంచెం కూడా కాదండి, మరి ఎంత దారుణంగా ఉంది చూడండి. అసలు ఇక్కడ చూడండి, మెయిన్ అసలు ఈ పాటలు చూడండి. అసలు మన ఊరికి ఇలా చెయ్యి ఇలా ఆనిస్తే పడిపోయేలాగా ఉంది. ఒక ప్లేస్ 2 ప్లేసులు కాదు. పిల్లలు ఇక్కడ కూర్చుంటారు, పిల్లలు ఇక్కడ నిద్రపోతారు. అసలు చూడండి ఎంత, అసలు నాకైతే ఇది హాస్టలా అనిపిస్తుంది. అసలు హాస్టల్ లాగే లేదు, ఇది హాస్టలేనా అనే విధంగా ఉందండి నాకు. అసలు ఇది చూస్తుంటే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, అసలు ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు కొంచెమైనా అడగలేకపోతున్నారా, మాకెందుకు ఇలాంటి ఇచ్చారు హాస్టల్ అని వాళ్ళకి ఎందుకు అడగలేకపోతున్నారు నాకు తెలియదు. పిల్లలు భయపడుతున్నారు. సేమ్ తెలుసు వాళ్ళకి, ఎలా అడగాలని తెలుసు. వస్తున్నారు, ఉంటున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. అసలు ఎంత దారుణం అండి. మనం చూపించుకుంటూ పోతే ఎన్నో అన్నీ ఇలానే ఉన్నాయండి. మనం చెప్పుకుంటూ పోతే అన్నీ ఇలానే ఉన్నాయి, చూపించుకుంటూ పోతే అన్నీ ఇలానే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్లేస్ కానీ, ప్రతి ఒక్క రూమ్ కానీ, సో సేమ్ ఇదే పొజిషన్. సో ప్రతి ఒక్క ప్లేస్ కానీ, ప్రతి ఒక్క రూమ్ కానీ ఇదే పరిస్థితి అండి. ఇంకా మనం ఎన్ని రూమ్స్ చూపించినా ఇలానే ఉన్నాయి. సో ఇదైతే ఇంకా దారుణం అండి. పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి నాకైతే అస్సలు అర్థం కావడం లేదు నిజంగా అండి. ఈ హాస్టల్లో పిల్లలు ఎస్సీ హాస్టల్, ఇది బాయ్స్ హాస్టల్. అసలు ఈ పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటో నిజంగా వాళ్ళు గ్రేట్ అండి. ఎందుకంటే నేనైనా ఇంకో నలుగురైనా క్వశ్చన్ చేస్తాం, ఏంటి ఇది హాస్టలేనా, అసలు ఎలా ఉంటాం, ఏంటి ఈ ప్లేసెస్, మాకెందుకు ఇలా చేస్తున్నారు, మాకెందుకు ఇలాంటివి పెడుతున్నారు, మాకెందుకు రూమ్స్ ఇలా లేవని చెప్పి మేము క్వశ్చన్ చేస్తాం. కానీ ఈ పిల్లలు చేయలేకపోతున్నారు. అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ఇదే కాదండి, ప్రతి ఒక్క బాయ్స్ హాస్టల్ అయినా గర్ల్స్ హాస్టల్ అయినా, సో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇలాంటి పట్టించుకొని వీళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి ఒక మంచి రూమ్స్ అందించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే అన్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు బాగుంటారు, మంచిగా చదువుకుంటారు, రేపటి రోజు మంచిగా సెటిల్ అవుతారు. సో చూస్తారు కదండి, ఇలాంటివి జరగకుండా మీరే ముందుకు వచ్చి మంచి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంకోసారి ఇలాంటి రూమ్స్ కానీ ఇలాంటి హాస్టల్స్ కానీ ఉండకూడదని చెప్పి మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.